వర్తకుడు ఏం చేశాడు? అసలు వర్తకులు అంటే ఎవరు? వర్తకులు ఎవరు? వ్యాపారస్తుడు. వ్యాపారస్తులు ఎవరు? మనందరూ వ్యాపారస్తులమే. మన జీవితం వ్యాపారం. అందుకని దావీదు కదా, మనందరూ ఎవరు? యాత్రికులు, పరదేశులమై ఉన్నామా? దేవుని స్తోత్రములు కాక. హల్లెలూయా. మనంతా ప్రతి దాంట్లో వర్తకులు లాగానే మనం అవును కదా, అలా చెప్పాం కదా, వర్తకులు వ్యాపారస్తులు లాగానే ప్రతి విషయాన్ని మనం బేరమాడతాం. పుస్తకాలు బేరమాడతాం, వయసులో బేరమాడతాం, గొడ్డలు బేరమాడతాం, అవును కదా, అవును కదా, మందుల షాపులు మనం బేరమాడతాం. ఇంటికి వచ్చి ఇంజక్షన్ చేసేవాడు కానీ రోమా ఇప్పుడు ఎందుకయ్యా కూడా ఏమి తీసుకోండి. ఆమె ఆమె అవును కదా. ఇల్లుపేట కొనడానికి వెళ్ళేవనుకో, వాడు అడిగి వచ్చి 10,000 చెప్పాడుకో, 10,000 లేకుండా 5,000గా 6,000 కట్టాం, చివరికి 500 తగ్గిస్తాం. అవును కదా. చేపలు ఇచ్చుకుంటారు జీవన కేజీ ఏమో చెప్పాడుకో, ఎక్కడికి వెళ్తే 150 ఎత్తున్నారు అయ్యా అని అంటున్నాను. అవును కదా. నిజమైన వ్యాపారస్తుడు అంటే మనందరూ వ్యాపారస్తుడు. దేవుని స్తోత్రములు కాక. వ్యాపారస్తుడు దేని వెతుకుతున్నాడు? దేని వెతకాలి? అమూల్యమైనటువంటి ముత్యాన్ని వెతకాలి, విలువైన వాటిని వెతకాలి. దేవుని స్తోత్రములు కాక. గమనించండి, నీవు నేను వెతికేవి విలువైన వాటిని వెతకండి కానీ పనికి మాలి వెతకమండి. దేవుని స్తోత్రములు కాక. విలువైన ఎతికినా అది దొరికినా అది కొన్నా అమ్మండి. దేవుని స్తోత్రములు కాక. హల్లెలూయా. మనం చెబుతారు 2 లక్షలు కదా, అసలు బుల్లెట్ కొన్నామని పోతే 3 లక్షలు పొదుపు, 2 లక్షలు పొదుపు. ఈ చిన్న బళ్ళు కొనే కంటే బుల్లెట్ కొంటే అది మన తరం 2-3 తరాలు ఇవ్వదు. అవును కదా. రిపేర్ కారు మైలేజ్ రాదంతే 30-40 మధ్య వచ్చింది. కదా. ఈ 60-70 వచ్చినా ఈ 5 సంవత్సరాలు పోయే వాళ్ళకి ఈ బోర్డు వచ్చేస్తుంది. అవి 2-3 జనరేషన్ పోయిన బోర్డుకు మాత్రమే ఆ బోర్డు రాదు. ఎందుకని? మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇంగ్లాండ్ చేత అవి అక్కడి నుంచి ఇంజులన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేయబడి అది రిపేర్ కాదు. దేవుని స్తోత్రం. అంటే కొంటే అవును, కొంటే మంచి వస్తువునే గత లేట్ మంచి వస్తువు మనం కొనుక్కున్నాం. అదే కదా ఈ వర్తకుడు కూడా విలువైన వస్తువులు కొనుక్కున్నాడు. ఆ వస్తువు కొనడం కోసం తన దగ్గర ఉన్న ఆస్తంతా అమ్మి దాన్ని కొనటానికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం కాదు. అదేంటి? ముత్యము పరలోక రాజ్యానికి సాదృశ్యంగా కనబడుతున్నాయి. దాని గురించి చరిత్ర చెప్పుకున్నాం. ముత్యము బట్టి 4 క్వాలిటీ చెప్పుకుంటున్నాం. ముత్యము చూడటానికి చాలా రకరకాల ముత్యాల తర్వాత వచ్చేసినవి. వజ్రంలో ముత్యం అనేది సముద్రంలో పుట్టింది. ఆ తర్వాత ఏంటంటే మనందరం ఎలా ఉన్నాము? అజ్ఞాన దశలో ఉండిపోయాం. అజ్ఞాన దశలో ఉండగానే ఎర్రివారిగా ఉండి పిచ్చి పనులు చేశారు. 5 సంవత్సరాలు ఇప్పుడు చాలా సిగ్గేసింది, నవ్వు వచ్చింది. అవును కదా. ఒకప్పుడు ప్రార్థన జరుగుతుంటే సంతోషం ఇంట్లో అట్లే పెట్టాడు, తీవ్ర పెట్టుకుని డ్యాన్స్ చేశాడు. అది 2008 ఎప్పుడు ఎంత అజ్ఞానం, ఎంత సిగ్గు చేయడం, ఎంత చేసేలా అనిపించింది. ఆయన గుర్తుందో లేదు మరి. అవును కదా. ఒక పక్క మా ప్రార్థన జరుగుతుంటే ఇంట్లో టేబుల్ పెట్టుకుని సినిమా పాట పెట్టుకుని చెత్త డ్యాన్స్ చేశాడు. అజ్ఞాన దశలో ఇవన్నీ ఒకప్పుడు క్రీస్తుని గుర్తెరిగినప్పుడు మనమందరం చెప్పండి అజ్ఞాన దశలో అంటే ఇప్పుడు రక్షించబడిన తర్వాత వాటిని మీరు అనుసరించి నడుచుకొనక అసలు కదా మీరు సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన విషయంలో ప్రతి విషయంలో కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. చాలా విషయాలు మనం చెప్పుకున్నాం, అది మళ్ళీ చెప్పుకోలేదు. దేవుని స్తోత్రములు. అయితే ఒక్కటి మాత్రం మీకు చూపించి రాసిపెడుతున్నాను. మొదటి 8వ అధ్యాయము 9 నుంచి 10 వరకు అపోస్తలులు మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగి తరగలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకునివారైనను దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు.
గట్టి సభలు పడదాం. హల్లెలూయా. పరలోక రాజ్యానికి ఎవరు వారసులుగా, ఎవరు పరలోక రాజ్యంలో ఎక్కగలేరు అనే విషయాన్ని మనము చాలా చెప్పుకున్నాము. ఆ విషయాన్ని దొంగలైనను, తర్వాత లోపులైనను. దొంగ చెప్పండి, బైబిల్ మీద ఒక దొంగతనం చేసి ఎవరైనా టక్కుని చెప్పాలి. ఎవరు ఖచ్చితంగా రా. ఏ దొంగతనం చేసింది? విగ్రహాన్ని దొంగతనం చేసింది. ఆ నా దగ్గర మరి కణాన్ని జరిగిందా? కణాన్ని లేదా? మార్గ మధ్యలోనే యాకోబు ప్రేమించిన భార్య దొంగతనం చేస్తే కణాన్ని చేసిన జాగ్రత్త. కణాలుగా పరలోక రాజ్యం సదృశ్యం కాబట్టి పరలోక రాజ్యంలో ప్రవేశించే వారు దొంగతనం చేస్తే వారు పరలోక రాజ్యంలోకి మాకు ఎలా అంటే నాకు చెప్పేది ఎక్కువ జస్ట్ మాత్రం తర్వాత లోపులైనను, లోపల గురించి అది చెప్పుకున్నాం. తెలుస్తుంది. తర్వాత త్రాగుబోతులైనను. రక్షించబడిన తర్వాత, ఆపించుకున్న తర్వాత ప్రభువులో పాల్గొంటున్న నీవు గనక అయ్యా బుద్ధిగా లొకేషన్స్ ఏం చెప్పండి. పిల్లల బతులో ఈ పెద్దన్నింటికి వెళ్ళి నష్టపెట్టి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి పెట్టండి అలా ఏర్పాటు చేసి అది ఎవరిని కాదు లొకేషన్ ఎక్కేవన్నా ఏమన్నా అడుగుతున్నాను. లొకేషన్ కదా, లొకేషన్ స్పెషల్ కాన్సెప్ట్ వచ్చింది. వాటిని కొంచెం స్పెషల్ లొకేషన్లో కొద్ది వేసుకుంటే తప్పదు. అనుభవాలు ఇంకేమి త్రాగుబోతుగా ఉంటే, మందు తాగితే, ప్రభు వాక్యాన్ని రక్షించబడి బాప్తిస్మం మారుతుంది నీ ఎవరైనా సరే త్రాగుబోతుల పరలోక రాజ్యములోనికి ఎట్లా సులేదు. ఎవరు ఆగిపోయారా? చాలా మంది ప్రేరేపించవచ్చు. వేట కానేసే పాటలు తాగుతున్నారు. పాటలు తాగితే పాస్టర్ పక్కన వచ్చింది. ఒక ఆయన సొక్కేతి గారు వాక్యం పెట్టుకున్నారట. వాక్యం ఎట్లు ముందు మొత్తం వెళ్ళి వేసుకొని వచ్చింది. మీకంటే అడుగుతూ ఉంటాడు. పెద్ద కేరళ అసలు ఎట్టున్నారా, ఎట్లు లేదా, నిద్రపోతున్నారా, వాక్యం ఎట్టున్నారా, చూస్తున్నారా, ఏ లేదుగా ఆయన కళ్ళు మూసుకుని అది దిగేలా దొరుకుతాయి. ఉద్యోగ వాక్యం చెప్పేదిగా లోపల కూడా అనుకుంటున్నాడు పెట్టుకుంటాడు. అది లేకపోతే వచ్చి ఎప్పుడు వాక్యం పడ్డాయి. అందుకని రాకడ దినాల్లో ఎవరు బయటకు వారిని సులేమను గురురాలు మన వచ్చి దైవజనుడు ఆమె భక్తి కలవాడని నేను ఎరుగుతున్నాను. ఎవరు తన యజమానులు చెప్తుంది. అవి ఎంత ఎలిషాను పరిశోధించిందో దేవుని స్తోత్రములు కాదంటే ఎలిషయ్యా నువ్వు ఎప్పుడు మా గ్రామానికి వచ్చినా, మా ఊరు వచ్చినా, మా పట్టణం వచ్చినా నీ వీడిని మా ఇంటి దగ్గర తెచ్చి ఎక్కడ నువ్వు చెబుతా మాట తీసుకున్నాయి. నువ్వు ఎప్పుడు మా ఊరు వస్తే నువ్వు మా ఇంటి కాడ పెడితే ఎక్కడ నువ్వు విడి చేయలే మరి నువ్వు పాత పెడితే చాలయ్యా, నువ్వు చేయగలిగితే ఒక మైండ్లో పురుగు చాలు నా గురించి తీర్చిపడింది. అవి ఏమర్థించాల తెలుస్తుందో నిస్వార్థముగా దేవుని పరిశీలన చేస్తుంది. దేవుడు ఆ అడుగు 10 కాలం అయిన తర్వాత వీరు చెప్పినట్టు అబ్బాయి ఎంతగా మనం పరిశీలన చేస్తుంది, అసలు ఏం కావాలో అడుగుతాడు. అది ప్రశ్న అయిపోయింది. దేవుడు చెప్పాడు దేవుడు సత్యం కాక నమ్మకత్వం పెట్టాను పరిశీలన సూపర్ పెట్టి ఆయన చెప్పండి ఆయనకి ప్రేరేపణ చేసేది ఏది నేను ఇంతగా నాకు పరిశీలన చేస్తుంది, ఇంతగా ప్రేమిస్తుంది, ఏదో ఒక మేలు చేయాలి, ఇంకేం కావాలి కొట్టుకున్నాడు. ఆయన చూడండి కదా అడిగాడు నేను నా సొంత ప్రజల మధ్య నేను ఉన్నా అంటే జ్ఞానం చేస్తాను తప్పన తెలుస్తుంది కాదు ఈ గలి ఎంత కోరు పెట్టాను. ఇలా మా బాబయ్యుడు, మా పిల్లలు, మా పెద్దనాన్న నా సొంత ప్రజల మధ్య నేను నాకేగా నన్ను రాకుమార్తెలా చూసుకున్నాను. అన్ని ఆడే చేసి పెడతాను, బట్టలు ఆడే కొడుతున్నారు, నీళ్ళు ఆడే కడుతున్నారు, వాటిని ఆడే కడుతున్నారు, నన్ను మహారాజా చూసుకుంటారు. నాకు ఏ కొరత లేదు. తెలుసుకుంటున్నాడు ఎంత మంచి మాట చెప్పాడు. అప్పుడు కాసేది అయ్యా నువ్వు పెళ్ళి చాలా కాలం అవుతుంది అయ్యా, సంతానం
అప్పుడు ఇప్పుడు అమ్మా మనం చేయాలని కన్నా నీ కవిడు కుమారుడు కానీ ఒక మాటని దీవించి ఇప్పుడైతే ఆయన చెప్పినట్లుగానే మొదలుపెట్టాడు. అడిగిందా? కోరుకుందా? ఏం బాధ ఆమె దైవజనుడి పరిస్థితి చేసిందంటే దేవుని స్తోత్రం కూడా కాదు. ప్రియ దేవుడు అందుకనే రాకడ దినాల్లో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కాక చాలా మంది స్వార్థికులు మరి సేవ ఉద్యోగం ఉన్నారు. నిజమే, అవును కదా. ఉద్యోగం అంతే. షాప్లో సేవ చేసుకుంటే టౌన్లో ఒక్కో షాప్లో సేవ ఇంటెంత పెడతాం, ఇంటెంత కరెక్ట్గా అవుతాయి. సేవలు వచ్చి నెలకి 50,000 రూపాయలు షాపులు టౌన్ వచ్చి పార్కింగ్ అసిస్టెంట్ మాస్టర్ 40,000, మెయిన్ మాస్టర్కి 50,000 జీతం. దేవుని స్తోత్రం కాదు. హల్లెలూయా. ఇది వీళ్ళంటే ఎందుకనే ట్రైన్కి వెళ్ళిపోవడం అవును. ఉద్యోగస్తులకు ఉద్యోగాలకు వెళ్ళిపోవడం, పల్లెటూరు సేవలకి పోరాటం చేద్దాం, టౌన్ తెలిసి పాస్టర్ గారికి పోరాటం చేద్దాం. ఒక అయ్యా పాస్టర్ గారు మా అబ్బాయి సుందరు అట్లేదు, అయ్యా మా అబ్బాయిని చేయాలి ట్రైన్ పంపించి సేవ కూడా చేయాలి. దేవుని సేవ చేయడానికి వేరే కదా చదువు రాకపోతేనో ఆమె వీడికి పని మాట లేకపోతేనో దేవుని సేవ చేయడం. దేవుడు తన పని కొరకు పనికి మన సమర్పుతులు ఎన్నుకోవాలా. దేవుడు తన పని కొరకు ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా చెప్పండి అన్ని విషయాల్లో మోషే సకల విద్యల ఎందుకు ప్రారంభించాడు. పేతురు వేట ఎందుకు నైపుణ్యం గలవాడు. వీడు చెప్పండి గొప్పవాడు. స్నేహితు సంఘములకు అధ్యక్షుడు, విద్య ఎందుకు ప్రాధాన్యత గలవాడు. దేవుని స్తోత్రములు కాక దేవుని పని కొరకు డాక్టర్ లూకా దేవుని స్తోత్రములు కాక వైద్య విద్యలో ప్రాధాన్యత గలవాడు. దేవుని పని కొరకు పిలువబడిన వారందరూ కూడా వారి వారి పనిలో నైపుణ్యం కావాలి, టాలెంట్ కావాలి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు వాళ్ళ టాలెంట్ చూపించుకోవాలా, అన్నింటినీ దోచుకున్నారు. సామాన్యమైన వారు ఉన్నారు. వాళ్ళు ఎంత విచ్చేదని ఎన్ని డిగ్రీ ఉన్నప్పుడు కూడా వాళ్ళ డిగ్రీ వాళ్ళు ఎప్పుడు చూపించలేదు. సామాన్య ప్రజలు కానీ సామాన్య వ్యక్తులు కానీ వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ కలిసి వారిని క్రీస్తు వలె వాళ్ళ వలె మార్చగలిగారు. దేవుని స్తోత్రములు కాక హల్లెలూయా. అందుకే ప్రియతమ చాలా జాగ్రత్తగా వారు దేవుని సేవ అనేది ఉద్యోగాన్ని పొందడం, చదువు రాబోదడం, దేవుని పనికి పంపించమాకండి. దేవునికి కావాల్సింది టాలెంటెడ్ పర్సన్స్ కావాలి. దేవుని స్తోత్రం. నువ్వు 10th క్లాస్ 10 సార్లు చెప్పాడు, నువ్వు సేవలు చేస్తున్నావు. 6 సబ్జెక్టుగా పాస్ అయిపోయావు, 60 పుస్తకాలు పాస్ అవ్వాలి. ఎక్కడ చెప్పడం వల్ల అర్థమవుతుంది. 60 గ్రంథాలు చదవాలి. వీటితో పాటు సైన్స్ తెలుసుకోవాలి, చరిత్ర తెలుసుకోవాలి, రాజకీయం తెలుసుకోవాలి, పాలిటిక్స్, కెమిస్ట్రీ తెలుసుకోవాలి, ఫిజిక్స్, అన్ని శాస్త్రాలకు ప్రారంభింటేనే ఈ గ్రంథంలో ముందు లాగాలి. తెలుసుకోవాలి కాక అదే కాదు సైకాలజీ కూడా తీసుకోవాలి. మానసిక శాస్త్రం ఇది. తెలుసుకోద్దాం. ప్రతి మనిషికి ఆలోచన పరిశోధన చేసింది, తలంపుల పరిశోధన చేసింది. దేవుడు స్తోత్రములు కాక అంత దివ్యమైన గ్రంథాన్ని మరి అంత గొప్ప దేవుని నువ్వు పరిచారకుడుగా సేవకుడిగా ఉండాలంటే ఎంత నువ్వు మరి జ్ఞానం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రములు కాక హల్లెలూయా. అంతేనే తాగుబోతులు దేవుని రాజ్యానికి పనికి అంత మాత్రం అర్హులు కాదు. దేవుని స్తోత్రం కదా. తాగుబోతులు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేదు. తర్వాత దోషకులు, దూషించువారు, అనవసరంగా లేనిపై కల్పించి, దోషం అంటే లేనిపోయి దేవుని స్తోత్రం, ఒకరిని అన్యాయముగా అకారణముగా లేనిపోయిన మాటలు కల్పించి చెప్పడం, అలాంటి వారు కూడా పరలోక రాజ్యములకు యోగ్యులు. తర్వాత దోషకులవారు, దోషకులు అంటే దోషకులు అంటే దోషం లేదట. దోసుకున్న వారికి దోషమే. దోసుకుంటున్న నీకు చాలా మంది మరి ఇప్పుడు మన విశ్వాసం ఉండదు. చాలా మంది మిషనరీస్ అని చెప్పుకుంటూ, దేవుడిలో చెప్పుకుంటూ ఇతర దేశాల నుంచి మరి సొమ్ము దోసుకుంటున్నారు. వారు కూడా పరలోక రాజ్యానికి బిషప్ ప్రకారం ఎవరు కావచ్చు. దోసుకుంటున్న నీవు
పరలోక రాజ్యంలో అడుగు పెట్టే అర్హతను కోల్పోతాం. మన అందరం ఎందుకు వచ్చేవంటే ఎందుకు వచ్చి మనము మెయిన్ కాన్సెప్ట్ అదే తెలుసుకోగలగా జన్మ కర్మ పాపములు క్షమించబడి పరలోక రాజ్యం పోవడం కోసమే దేవుడి దగ్గరికి వచ్చేదంటే మిగిలిన వాటి కోసం కాదు. మిగిలినవన్నీ కూడా ఆటోమేటిక్ అవే మనకు వచ్చేస్తాయి. అందుకంటాడు నువ్వు మొదట నీతి రాజ్యం ఎందుకు అప్పుడు ఇంకేం కావాలి అవన్నీ వచ్చేస్తున్నాయి. దేవుడి సొంతములుగా హల్లెలూయా. ఇప్పుడు మీకు నీతి రాజ్యం ఎందుకు నీతి యాత్రలో ఎప్పుడు ఇంకేం కావాలి అడగపోయినప్పటికీ అక్కడన్నీ కూడా ప్రభుత్వించబడి ఉన్నారు. లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకే గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలని ఆశపడుతున్నా. దాని స్తోత్రం యొక్క ఊళ్ళో ఒక శాపుడు ఉన్నాడు. ఆయన ఎప్పుడు శాపుడు చెబుతుంటాడు, నాకు ఫారెన్ నుంచి కొన్ని వేల కోట్లు వస్తాయి, వాటిని మీరు అంత పాలుబాక్స్ కావాలని ఏం చేయాలి, సంఘం ముందు ఏం చేయాలి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి ఇంటికి ₹1,00,000, 3 సెంటు పొలం. మా తండ్రి గారి పేరు మీద మీకు ఏం చేస్తాను, నేను ఒక కాలనీ కట్టిస్తాను, బిల్డింగ్స్ కట్టిస్తాను. ఆమె నేను చెప్పేది ఇట్ ఇస్ నాట్ ఏ లై, అబద్ధం కాదు, ఇట్ ఈస్ రియల్ స్టోరీ, జరిగిన స్టోరీ. పాప ఆ సంఘ విశ్వాసాలు మళ్ళీ పాపం పరిపాలన చేసుకునే వాళ్ళే అందరూ ఏం చేశారంటే, మరి ఒక సహోదరుని పెట్టాడు. అందరూ మరి 3 సెంటు ఇళ్ళ స్థలము, భవనము అను కదా, మళ్ళీ ₹1,00,000 ఇంటికి వస్తుందని మాటలా 2,000 అని చెప్పేసి ఏం చేశారు, అందరూ ఎత్తుగా టకటక అప్పో చేసుకున్న అట్లా ఎత్తుకెళ్ళి మరి ఇచ్చేసి స్తోత్రములు కాదు. హల్లెలూయా. 150 మంది విశ్వాసులు, 150 రోడ్లు ఉందా మనకి చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి ఇవి ఇస్తేనే అవి ఇస్తాం, లేకపోతే ఏమి. ఒక నెలలో వచ్చేస్తున్నాడు, నెల పంత ఎత్తుకు లాస్ట్ ఇచ్చాడు, 1 నెల పోయింది, 2 నెలలు పోయింది, 3 నెలలు పోయింది, 10 సంవత్సరాలు పోయింది, 20 సంవత్సరాలు పోయింది. మళ్ళీ చెప్తే మీరు 2,000 చాలా మా తల పోయినప్పుడు మళ్ళా ఇద్దరు తలకు ఎందుకు వచ్చాడు రాజు కదా. కొండకెత్తి ఇంటికి పోతే ఇంటికి గుర్తు కొండ ఆశ సంఘం ఎప్పుడు విధలిచ్చే వాటి మీద ఆశపడకండి. ఎప్పుడు నీ చేతుల కష్టార్జితము ఆశీర్వదించబడాలి, నీ గంప దీవించబడాలి.
ఈ పిండి పిసుకు తొట్టి దీవించబడాలి. నీ కుటుంబం దీవించబడాలి, నీ పిల్లలు దీవించబడాలి, ఉద్యోగాలు స్థిరపరచబడాలి, నువ్వు చేస్తే వ్యవసాయం దీవించబడాలి. దేవుని స్తోత్రములు కాక నీ ఉద్యోగం ప్రమోషన్ పొందాలి. ఏం స్తోత్ర అది పెద్దలు చెప్పారు. ఏది పడు నీ గాజులు చేయాలి, నీ సేవలు పడాలి, నీ గాజంట మూడో చెప్పి వాడి కోసం వెళ్ళిపోయి ఆశపడి నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు నీ పింఛ డబ్బులు ఎత్తుకెళ్ళి వాడికి పెట్టి నువ్వు తినే కదా రూపాయి వాడికి ఎత్తుకెళ్ళి చివరికి వాడు 2 చేతులు ఉపయోగందా? ఉపయోగం. అందుకని ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడాలి. ప్రభువుని దీవించాలి, ప్రభువుని ఆశ్రయించబడాలి. అని దీవిస్తే మన దరిద్రం పోయింది. ఆమె చెప్పడమ్మా హల్లెలూయా హల్లెలూయా. ఇంకా వారు ఎదురుగా చెరువు పల్లెకి వచ్చినప్పుడు ఆయన నిలిచబడింది. కొంతకాలం ఇద్దరు పొరపాటు వస్తుంది, చెరువుకి 20,000 పడుతుంది, 40,000 పడుతుంది. అట్ట క్రమక్రమం దీవించబడాలంటే వివాహమును దోసుకున్నవాడు ఎంత మాత్రము కూడా ఎప్పుడు దరిద్రం అలాగే ఉంటుంది. కుటుంబం పతమైపోయింది. ప్రయోజనం చూస్తున్నా కానీ కుటుంబం పతమైపోయింది. కుటుంబం సంతోషం లేదు. దేవుని స్తోత్రం. ఎవరికి దోసుకున్నవాడు, దోసుకు పెట్టినవాడు కాదు. ఆ 2 కాదు, ఇంకోసారి దేవుడు ఎత్తాడు. దేవుని స్తోత్రం. ఎవరైతే దోసుకున్నాడో కుటుంబ వ్యవస్థే పతమైపోయింది, సగం పతమైపోయింది. 150 మంది వారు ఇప్పుడు 40 మందిగా లేరు. దేవుని స్తోత్రం కాక ప్రియతల్లి ఎప్పుడు దోపుడు దోసుకున్నవాడు, దోపుడు సొమ్ముకు అలవడబడినవాడు ఇహలోకంలో కాదండి, పరలోకములు కూడా వారికి ఎంట్రన్స్ లేదు. దేవుడు చెప్పిన మాట. దేవుని స్తోత్రములు కాక హల్లెలూయా. అయితే మనము మన పరిశుద్ధతను మనము ఎలా కాపాడుకోవాలి? దేవుని స్తోత్రం. ఎలా మనము పరిశుద్ధత కలిగి ఉంటాము? ఏ విధంగా మనము పరిశుద్ధం అవుతాం? ఇప్పుడు దాకా ఏ మనల్ని పరిశుద్ధత నుంచి దూరం చేస్తే తెలుసుకున్నాం. అవును కదా? మన పరిశుద్ధతను ఎలా మనము కాపాడుకోగలగాలి? ఎలా కాపాడుకుంటాం? దేవుడికి వచ్చి అడ్డపడతాడా? అమ్మాయి నువ్వు దంతం చేస్తావు చెప్పు అడ్డపడతాడు దేవుడు ఏమా? ఎక్కడ అడ్డపడ్డాడు ఎవరికన్నా? ఎవరికి అడ్డపడ్డా? దేవుడి స్తోత్రములు కాక హల్లెలూయా. నువ్వు అచ్చి చేస్తున్నావు, దేవుడు వచ్చి అడ్డపడతాడా? అచ్చేద్దని అడ్డపడ్డా. దేవుడి స్తోత్రం. అయితే ఎలా మనము పరిశుద్ధతను నీకు మనం ఎలా మన పరిచయం కాపాడుకోవాలి? 4 విషయాలు 7 విషయాలు ఉన్నాయి. దేవుడి స్తోత్రములు కాక ఒక్కోటి మధ్యాహ్నం కాల్సిన మనం ధ్యానం చేసుకుంటాం. దేవుడి స్తోత్రములు కాక హల్లెలూయా. ఎంతో సుందరు We're
మన పరిశుద్ధులు కాపాడుకోవాలి. అంచె దినాల్లో ప్రేమించారా ఏమంటున్నారు దేవుని సంగమా? నీకు పరిశుద్ధులు ఎలా కాపాడుకుంటావు? దేవుడిని ప్రేమించి తనకి అమూల్యమైన పరిశుద్ధ రక్తము చేత మన పాప జీవితం అంతా ప్రక్షాళన చేసి శుద్ధి చేసి కడిగిన ముత్యములాగా దేవుడు మార్చాడు. ఈ ముత్యములకు మనము కలకము మస్తు దుస్తులుగా అంటకుండా మనం ఏం చేస్తే మస్తు అంటకుండా ఉంటుంది. వెండికి బంగారం ఏమని చెప్పండి, మస్తు కలకం ఉంటుంది. అవునా? దాన్ని అంటకుండా మనం ఏం చేయాలి, ఏం చేస్తే ఆ కలంకం రాకుండా అనే విషయాలు మనం ఒక్కొక్కటి పట్టుగా 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. 2 కొరింథియన్స్ 7వ అధ్యాయము 1వ వచనం. కొరింథీ సంఘానికి అపోస్తలుడు పౌలు చెప్తున్న మాట చదువు. వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణత చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనను పవిత్రులుగా చేసుకొందుము. ఎట్లా సపోర్ట్ పడతాం? ఎలా మనము పరిశుద్ధులుగా ఉంటామంటే ఫస్ట్గా దేవుని భయములో పరిశుద్ధతను సంపూర్ణతగా చేసుకుంటాం. నీ పరిస్థితులు ఎలా సంపూర్ణాలు ఉందో అంటే దేవుని భయము నీలో ఉంటే నీవు పరిశుద్ధతలో సంపూర్ణంగా చేయబడతావు. నేను సంఘాల్లో మనుషులకు భక్తుంది కానీ దాంట్ వస్తే ఎలాంటి సందేహం లేదు. దేవుని స్తోత్రములు కానీ మరి మన వాళ్ళు దేవుని స్తోత్రములు కానీ అలాగే హిందువులు వచ్చి అయితే వాడు చాలా భయపడతారు. మనకి భక్తి లేదు, భక్తి తెలియదు, ఎలా ప్రార్థన చేయాలి తెలియదు, ఎలా ఆరాధించాలో తెలియదు, ఎలా మరి ఉండాలో వారికి తెలియదు. కానీ వారికి దేవుడు అంటే భయం. గజ ఉండిపోతారు. వారు చాలా పరిశుద్ధంగా చాలా నిష్ఠగా ఉంటారు. దర్శకులు కాక బాల్యం నుంచి చిన్నప్పటి నుంచి సండే స్కూల్ పరిస్థితి కానించి ఆమె సండే స్కూల్ పరిస్థితి చూసినాడు. సండే స్కూల్ నుంచి వచ్చింది. సండే స్కూల్ విద్యార్థి ఒప్పుకుంటాను, దాన్ని చెప్పిన ఎలాంటి సందేహం లేదు. సండే స్కూల్ ఇచ్చినాడు. దేవుని స్తోత్రం పిల్లలకి లేవు. దేవుని స్తోత్రం కూర్చుని కూర్పాడుపడి ఉంటుంది. అక్కడ చెప్పేవాడు, మంతపడి వెళ్ళిపోయాడు, నైట్ వెళ్ళిపోయాడు, ఎక్కడ కుటుంబాలకు వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి నిద్రపోతానికి వచ్చాడు. ఎన్నోసార్లు పాట నిద్రపో నాకు ఇప్పుడు పాకుతున్నాను మంచి మనకి భక్తి తెలుసు, ఎలా ప్రార్థించాలో తెలుసు, ఎలా ఆరాధన చేయాలో తెలుసు, ఎలా వాక్యం చదవాలో తెలుసు, ఎలా వాక్యం చెప్పాలో తెలుసు. వాక్యం అంతా కంట్రోల్ పాఠం అయిపోయింది. కానీ మనకు మాత్రం భయం లేదు. నీకు భయం లేకపోతే నీకు పరిశుద్ధత రాదు. అందుకనే కీర్తన దాని చెబుతున్నటువంటి విషయం, కీర్తన 10వ అధ్యాయము 9వ వచనంలో చాలా స్పష్టంగా దాని చెబుతున్నాడు, యెహోవా యందలి భయము పవిత్రమైనది. దేవుని స్తోత్రములు గాక. హల్లెలూయా. నువ్వు పవిత్రుడిగా పరిశుద్ధుడిగా నీవు ఉండాలంటే మొదట నీకు కావాల్సిన మొదటి లక్షణము ఏం చేయాలి? నీకు దేవుడు అంటే భయం. దేవుడు చూస్తున్నాడు. అలా మన ఇశ్రాయేలు కాపాడువాడు కొడుకు నిద్రపోడు చెప్పుకుంటా. మరి కాపాడడానికి కొడుకు నిద్ర కూడా నువ్వు చేస్తున్న పరిగమాల పనులు, దొంగతనాలు, వ్యభిచారము, నీచ క్రియలు, ఇంకా త్రాగుబోతనము, ఇంకా దోచుకోవడము, ఇవన్నీ చేస్తూ నీ పరిగమాల పనులు దేవుడు చూడా. మరి ప్రయాణం వెళ్తున్నావయ్యా,
మన ఆత్మలో నికుము తోడించండి. ఇశ్రాయేలు కాపాడబడిన మాత్రము నిద్రపోయే దేవుడు కాదు, గుడికే దేవుడు కాదు. నువ్వు చేస్తున్న పరిగమాల పనులు కూడా, మనం చేస్తున్న పరిగమాల పనులు కూడా దేవుడు చూస్తున్నాడని నీ భయం ఉందా? భయం కలిగినవా? ఆడి భయం లేదు. పొద్దుకుంది సార్, అడుగులు కొత్త చీమకి ఏమో లేపుతుంది సార్, చక్కగా ముగ్గురు అసలు కొన్ని ఆగిద్దానికి చక్కడికి ఒక కాయ చూస్తే ఆ గెల విరిగిపోయిందిగా. 200 పడే గెల అంతా 100 పడకపోయింది. ఒక కాయ ఇస్తుంటే చక్కడికి వెళ్ళి విలువ ఉన్నా అన్నీ తెలుసు నీకు. అది అవుతావా? అడిగాడు తప్ప ఎంత భయం మనకి. క్రైస్తవ సంఘాలు చెప్పాలండి. మరి ఇక మన బలహీన వర్గాల్లో సంఘాలు ఎందుకు ఆర్థికంగా అభివృద్ధి పొందలేకపోతున్నారంటే దేవుని భయం లేకపోవడం వల్లనే మనకి ఆశీర్వాదాలు రాకుండా తెలుసుకోవాలి. నిజమే. దేవుడు నీకు రక్షితమైనటువంటి 5 కుటుంబాలు అంతగా పచ్చగా అభివృద్ధి పొందుతుంది. వారు సాక్షాత్గా గొప్పగా సాక్షాత్గా నేను చాలా చెప్పండి, మనకంటే వారు చాలా పేదలు ఉన్నారు. అనే జనంగా పేరుకి మాత్రం వసూలు, పేరుకి మాత్రం డ్రైవర్స్, పేరుకి మాత్రం క్వార్టర్లు, పేరుకి మాత్రం సభ్యులు, పేరుకి మాత్రం రెడ్లు నాయుడు. ఎంత దొరికిపోయిన వాళ్ళు వచ్చేవాళ్ళు తింటానికి జరగబట్టి వారు ఉన్నారు. వారికైనా అన్ని బెస్ట్ అండి. ప్రభుత్వం మనకు దీనికి మాత్రం తక్కువ చేయడు, దీనికి మాత్రం తక్కువ చేయడు దేవుడు మనకి. వాళ్ళు వచ్చి పొలాలను కుట్టుకుని రైతున్న బాధపడుతున్నా నీకు మాత్రం తిరిగి తక్కువ చేయడం పెట్టుకోవాలి కాక. ఎందుకంటే మన దేవుడు లేని చోటులే నీవు లేని చోటు పాట చక్కబడతా. ప్రభువా నేను సముద్రం అగాధకు వెళ్ళాడు, నువ్వు అక్కడ ఉన్నావు. ఆకాశం ఎక్కిపోయాడు, నువ్వు అక్కడ ఉన్నావయ్యా. దేవుడు సముద్రం తెలుసు ఆయన లేని చోటులే ఎక్కడ రహస్యంగా నువ్వేం చేస్తున్నావో నీ పనులన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. నీ చాటింగ్ అంతా ప్రభు చూస్తున్నాడు. నీ వీడియో కాల్స్ అన్ని ప్రభు చూస్తున్నాడు. అనుకున్నాయా ఆయనకు మరుగుగా ఏమన్నా ప్రియా తల్లి ఆమె
హల్లెలూయా. ఆయన మరుగుదల నువ్వు దాక్కోగలవా? దేవుని స్తోత్రం. ఆయన కంటికి చీకటి కూడా తేటగా స్పష్టంగా ఆయన కనబడుతుంది. చీకటి నీకు నాకు దేవుడు బిడ్డ. ఆమేన్. వాడు నీకు నాకు దేవుడు కనబడిద్దా? దేవుని స్తోత్రం కాక ప్రియతల్లి. ఎందుకనే దేవుడు అంతటను ప్రతి చోటను దేవుడు స్పష్టమని పరీక్షిస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. ప్రభువా నన్ను పరీక్షించము, నన్ను పరిశోధన చేయమని దావీదు మహారాజుడు 119 చాలా స్పష్టంగా చెప్తున్న మాట. దేవుడు స్తోత్రం కాక. కాబట్టి ఆయన మన అందరినీ ప్రతి చోట ఉన్నాడు చూస్తున్నటువంటి భయము ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? ఎక్కడుంటే అప్పుడు దొరుకుతుంది. ఇక్కడ వరకు ఉందనుకో అది ఉపయోగం లేదు. తెలుగు చదువులు కాక. అలాగే అందుకనే భక్తి అనేది నిజంగా రాకూడదు. ఎక్కడ రావాలి? హృదయాంతరంగా నుంచి రావాలి. దేవుని స్తోత్రం. ఆ భక్తి దేవునికి ఇష్టమైంది, ఆ భయం దేవునికి ఇష్టమైంది. అప్పుడు ప్రభు ఎప్పుడైతే నీలో బైబిల్తో అప్పుడు నీకు పరిశుద్ధత వచ్చింది. ఎక్కడ పరిశుద్ధత వచ్చిందో ఆ పక్కనే లోపలే అంటాడు. పరిశుద్ధ ఉన్న స్వామి దేవుడు ఉన్నాడు. పరిశుద్ధ లేని చోట ఎంత గొప్ప సంఘాలైనా, ఎంత గొప్ప మందిరాలైనా, దేవుని స్తోత్రములు కాక, ఎంత గొప్ప భక్తులైనా అక్కడ దేవుని సన్నిధి ఉండనే ఉండదు. దానికి ఎలాంటి సందేహం లేదే లేదు. దేవుని స్తోత్రం. ఎక్కడ దేవుని భయం ఉందో అక్కడ పరిశుద్ధత ఉంది. ఎక్కడ పరిశుద్ధత ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రములు కాక. వారు పేదవారు, వారు దరిద్రులైన దేవుడు వారి పరలోక రాజ్యములకు అర్హులుగా హక్కుదారులు చేస్తాడు. వాటిని ఆశీర్వదించబోతున్నాడు. దేవుని స్తోత్రములు కాక. ప్రతిపాదనది నీ భక్తి, నీ భయము నిన్ను ఐశ్వర్యవంతులు చేసింది. దేవుని స్తోత్రములు కాక. యెహోవా నీకు భయం ఉంటే ఆ భయమే నిన్ను నన్ను ఏం చెప్పండి గొప్పవారిని, నీ స్థితిని పెట్టేసింది, నీ స్థాయిని పెట్టేసింది. దేవుని స్తోత్రములు కాక. ఒక మాట నీ స్థాయి ఎంత, నా స్థాయి ఎంత చలం అంటారు. నీ స్థాయి ఎంత, నా స్థాయి. నీ స్థాయిని పెంచాలంటే నీకేం కావాలి? దేవుని యందు భయం నీకు అవసరం. దేవుని స్తోత్రములు కాక. యెహోవా యందు భయం కలిగి ఉంటే నీ స్థాయి, నీ లెవెల్ పెరిగిపోతే. దేవుని స్తోత్రములు కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పెరిగిపోయిందంటే రాజులు పక్కన కూర్చుంటున్నాడు. రాజులు పక్కన కూర్చుంటాం. దేవుని స్తోత్రములు కాక. ఐఏఎస్ పక్కన కూర్చుంటాం, ఐపీఎస్ పక్కన కూర్చుంటాం. దేవుని స్తోత్రం. వారే వచ్చి నిలబడిన, వారే వచ్చిన లాక్కులకు వచ్చి పెట్టి కూర్చోండి. అలా మరి తల్లి ప్రభు నీతో ఉంటే నీకన్నీ మేలులే. అపజయంగా పడతాం. ప్రభు లేక ఎంత 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 తిరిగి దోసుకొని చెప్పే కదా ఆయన అయిపోయాడు. పనికి మానేటువంటి అస్థిరమైనటువంటి ఈ సంపద కోసం త్రాగులాడి శాశ్వతమైన దేవుని దూరం చేసుకున్నాడు. శాశ్వతమైన ఆశీర్వాదాల దూరం అయిపోయాడు. దుర్భాగ్య స్థితి పొందుకున్నాడు. దేవుని స్తోత్రం కదా. ప్రియజన కదా దేవుని సేవకులుగా చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని విడిచిపెట్టిపోతున్నా. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. దేవుని భయపడి నిలదేవుడు నీకున్నా లేకపోయినా, ఏమన్నా లేకపోయినా దేవుని స్తోత్రం కదా. వాటి లక్ష్యం ఐశ్వర్యం వచ్చిన లెక్క చేయవద్దు, లేకపోయినా ఫీల్ అవ్వకు. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. నీ పక్కన కోట్లు ఇంత బంగారం ఇంత డబ్బు ఉందా, వాటి లెక్క చేయవద్దు. ఏమి లేకపోయినా చింతించబాకు. ఎందుకంటే అన్నిటికంటే గొప్పవాడు, అన్నిటికంటే శ్రేష్టమైన వాడు, అన్నిటికంటే ఉన్నతమైన వాడు నీకు కోరుకున్నాడు.
Thank you.